నమస్కారం, ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో 100 మంది సర్పంచ్లకు మద్దతిస్తున్నానని డీఎస్ఎస్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ తెలిపారు. సుమారు 75 మంది సర్పంచ్లు మద్దతుతో గెలవబోతున్నారని, సర్పంచ్ ఎన్నికల తర్వాత మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో నా సైన్యం 75,000 మందికి చేరబోతుందని కూడా డాక్టర్ వివేక్ ధీమాగా చెప్తున్నారు. దాదాపు మహబూబాబాద్ పార్లమెంట్ క్షేత్రంలో 100 మంది సర్పంచ్లకి నేను సంపూర్ణ మద్దతు చెప్పడం జరిగింది. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అందరికీ నేను డైరెక్ట్గా చేయలేకపోయినాను, సమయం కుదరలేదు. కాబట్టి సుమారు 100 మంది నుంచున్నటువంటి అభ్యర్థులలో నా స్ట్రైక్ రేట్, నేను దాదాపు 1 వీక్ నుంచి క్షేత్రంలో ఉన్నా కాబట్టి నేను అనుకుంటేది ఏంటంటే దాదాపు 75% మంది మేము ఖచ్చితంగా కూడా నేను మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలుస్తారన్న పూర్తి ఆశాభావం నాకు. వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులా లేకపోతే అన్ని నేను అదే చెప్తున్నా కదా, నేను అభ్యర్థులకు మాత్రమే ఇచ్చిన, ఏ పార్టీలకు మద్దతు ఇవ్వలేదు. ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే వివేకవంతులు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా మద్దతు తెలియజేసిన. ఖచ్చితంగా నేను మద్దతు ఇచ్చిన దాంట్లో 75% మంది గెలవబోతున్నారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 1000 మంది సర్పంచ్కి అతనికి బ్యాక్గ్రౌండ్ ఉన్న 75 × 1000 అంటే తదుపరి గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయిన తర్వాత రోజు నుంచి 23వ తారీఖు నుంచి నా సైన్యం 75,000కి చేరబోతుంది మహబూబాబాద్ పార్లమెంట్ క్షేత్రం. థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్ నగరాన్ని చూస్తే గర్వంగా ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అంటున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెంది నంబర్ 1 స్థానంలో నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి ముందే కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగిడారు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. Over the last 10 years, Telangana has clocked remarkable progress. A state once known for feudalism, poverty, backwardness, ignorance is today possibly the number 1 state, clocking possibly the highest growth rate in the country over the last 10 years. Hyderabad, this charming, beautiful city, is a jewel. You know, all around the country, and many of these people have traveled around the world, around the country. I'm very proud of this city. If there's one Indian city that is representative of all of India, it is Hyderabad. Cosmopolitan in outlook, blend of tradition and the best of traditions and values and modernity, safe for everyone, the best example of unity in diversity. తెలుగు ఫిలిం టీవీ డాన్సర్ అసోసియేషన్ ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య సుమలత విజయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 439 ఓట్లతో ఆమెకు 228, జోసెఫ్ ప్రకాష్ కు 199 వచ్చాయి. ప్రత్యర్థికి శేఖర్, రఘు, భాను, చంద్రశిఖిరన్, శ్యామ్ వంటి సీనియర్స్ ఎన్నికల్లో మద్దతు ప్రకటించారు. ఇటీవలే చిక్రీ కొరియోగ్రఫీతో జానీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. భార్య తాజా విక్టరీతో ఆయనకు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలేదని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహబూబ్ పట్నం గ్రామంలో సెల్ టవర్ ఎక్కిన మూసబోయిన మురళి అనే రైతు సెల్ టవర్ ఎక్కి ఇలా నిరసన తెలిపారు. అంటే వాళ్ళ అన్న పోటీ అయిపోతున్నాడు. జ్యోతి మాట్లాడతాను. అరే
ఎత్తిస్తాడు మాటలు ఎత్తిస్తాడు రాదు ఎవరు వారి ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.